వెల్కమ్ టు 64 ఆర్ట్స్. ఈ రోజు మనం మిక్స్డ్ మిల్లెట్స్ లడ్డు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ మిక్స్డ్ మిల్లెట్స్ అంటే రాగులు, కొర్రలు అండ్ ఆరికలతో మనం లడ్డు తయారీ చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆరికలు 1/2 కప్ అండి, రాగులు 1/2 కప్పు అండ్ కొర్రలు 1/2 కప్పు, పుట్నాలు 1/4 కప్పు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ 2 చెంచాలు సరిపోతుందండి. బెల్లం బాగా నిండుగా తీసుకున్న 1 కప్పు బెల్లము అండ్ జీడిపప్పు, నెయ్యి సరిపడినంత. ఇప్పుడు మిల్లెట్స్ లడ్డు తయారీ చేద్దామా? సో ఫస్ట్ కొర్రలు అండ్ రాగులు, ఆరికలండి, ఈ 3 ఈ విధంగా వేసేసుకొని మీడియం మంట మీద మొత్తం కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటాం. మంట మాత్రం హైలో ఉంచకుండా మీడియం పెట్టుకొని లో ఫ్లేమ్ అండి, కొంచెం లో ఫ్లేమ్ కన్నా మీడియం అలా పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. సో కలిపేసాము. ఇప్పుడు దాదాపు అయిపోయింది, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక 2 మినిట్స్ కలిపేసుకున్నాం. కలిపేసేసి కొంచెం వేపేద్దాము. చూసారు కదా, ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకొని మనం మీడియం మంట మీదే ఇంకో 3-4 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒక్క రాగిల మిల్లెట్స్ 3 రకాల మిల్లెట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కదండి. అండ్ కొర్రలు, ఆరికలు, రాగులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా మంచివి, చాలా మంచివి. ఇవన్నీ విడివిడిగా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలకు పెట్టాలన్నా వాళ్ళకి టేస్ట్ అంత రుచించకపోవచ్చు. ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్. ఇలా మిక్స్ చేసేసుకొని మనం స్వీట్ గా చేసేసుకుంటే రోజు 1-2 పిల్లలు చేత తినిపిస్తుంటే అండ్ వాళ్ళకి హెల్తీ డైట్ అండ్ వాళ్ళకి టేస్ట్ కి తగ్గట్టు ఏ మాత్రం కూడా ఇది రుచి తెలియకుండా వాళ్ళకి చక్కగా మామూలు స్వీట్ తిన్నట్టే వాళ్ళు జస్ట్ మనం మంచి వాటిని వాళ్ళని ఇంజెస్ట్ చేయాలంటే కొంచెం ఇలా చిన్నవి అన్ని కలుపుకొని చేసుకోవడం, వాళ్ళకి ఆ ఫ్లేవర్ తెలియకుండా నీట్ గా వాళ్ళకి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వేగిపోయినాయండి, ఇవి చల్లారి పెట్టాలి. వేయించి పక్కన పెట్టేద్దామండి. ఆ వారి లోపల జీడిపప్పును మనం వేపేసుకుందాం. అండ్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి హీట్ ఎక్కగానే మనం ఈ జీడిపప్పుని సన్న కట్ చేసుకున్నాం. చూసారు కదా, సన్న కట్ చేసుకున్నా ఈ జీడిపప్పుని వేసాం. ఈ జీడిపప్పు వేపేటప్పుడు ఖచ్చితంగా మీడియం మంట మీద మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. ఏ మాత్రం మనం కొంచెం జీడిపప్పు ఆ వేపేటప్పుడు కొద్దిగా డైవర్షన్ ఉన్నా కూడా జీడిపప్పు మాడిపోతాయి, నెయ్యి మాడిపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. చక్కగా సిమ్ లో పెట్టుకొని ఈ జీడిపప్పుని ఒక 2 మినిట్స్ అలా వేయించేసుకో. చూసారా, జీడిపప్పు చక్కగా మీడియం గా చక్కగా వేగిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చినాయి. అండ్ ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మీకు ఒక చక్కగా పాట చెప్తాను. ఆ పాటను మీరు కేక్ కట్ చేసుకునేటప్పుడు క్రిస్మస్ రోజు చక్కగా కేక్ కట్ చేసుకుంటూ పాడుకోవచ్చు. చల్లారిపోయినాయి కదండి రాగులు, వీటిని మిక్సీలోకి తీసుకున్నాము. చూసారు కదా, ఇవన్నీ మిక్సీలోకి తీసుకున్నాం. ఇప్పుడు పుట్నాలు కూడా వేసేస్తున్నాను. పుట్నాలు వేపుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇవి కూడా వేసేసి మొత్తం కలిపి మనం మిక్సీ వేసేసుకున్నాం అండి. చూసారు కదా, పౌడర్ ఇలా మెత్తగా వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి పెట్టేసుకుందాం. ఎప్పుడైనా కూడా ఇలా పౌడర్ ఎంత మన క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మనం చేసుకుంటే ఫ్రీగా చేసుకోవడానికి మనకి బాగుంటుంది. అండ్ బెల్లము చూసారు కదా, బెల్లం ఇందాక మెత్తగా బెల్లాన్ని మనం తీసుకునేటప్పుడే కొంచెం మెత్తగా చేసేసుకొని దీంట్లోకి తీసేసుకోవాలి. ఈ బెల్లం కూడా చూసుకోండి, రుచికి తగ్గట్టు కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, పెంచుకోవాలంటే పెంచుకోండి, సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం నేను తీసుకుంది కరెక్ట్ గా సరిపోతుంది. ఒకసారి ఇది లేకుండా కొంచెం అన్ని ఇలా కలిపేసుకుంటూ చూసారు కదా, ఈ బెల్లం అంతా కూడా నేను బెల్లము ఈ పౌడర్ అంతా కలిపేసాను. బెల్లం ఎంత మనం కొంచెం మెదిపినా కూడా కొంచెం చిన్న ఉండలు ఉంటాయి. మరి ఎక్కువగా ఉండలుగా ఉన్నప్పుడు ఆ పిండిని ఒకసారి మిక్సీ వేసేసేయండి. బెల్లం ఎక్కడ మనకి కనీసం ఉండలు అనేది లేకుండా చక్కగా ఇలా పౌడర్ లాగా నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేయించిన జీడిపప్పు, నెయ్యి ఉన్నది కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. వీటిని కూడా చక్కగా ఇలా కలిపేసేసుకుందాం. ఇప్పుడు మీకు చెప్పాం కదా క్రిస్మస్ పాట, మనం ఈ లడ్డు చక్కగా కట్టేసుకుంటూ మీకు క్రిస్మస్ పాట పాడి వినిపిస్తాను.
చూసారు కదా, చక్కగా ఇట్లా మొత్తం నెయ్యి వేసేసుకున్నాం, అన్ని బెల్లం అంతా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుని ఈ టైంలో కొంచెం టేస్ట్ చూసేసుకుంటే, బెల్లం కొంచెం తగ్గింది అనుకుంటే, మన టేస్ట్ ని బట్టి బెల్లం ఎక్కువ తక్కువ తింటాం కదండి. సో బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేసుకోండి, నెయ్యి కూడా కావాలంటే ఇంకొంచెం నెయ్యి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డు కట్టుకుంటూ ఇందాక క్రిస్మస్ పాట చెప్పాను కదా, ఆ పాటని పాడేస్తాను. వేసిన నెయ్యి కూడా పైకి ఇలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. I just keep trusting my Lord as I walk along. I just keep trusting my Lord and gives me a song. Though the storm cloud darken the sky, oh the heavenly trail, I just keep trusting my Lord. He will never fail. He's a faithful friend, such a faithful friend. I can count on him till the very end. Though the storm cloud darken the sky, oh the heavenly trail, I just keep trusting my Lord. He will never fail. I just keep trusting my Lord as I walk along. I just keep trusting my Lord and gives me a song. Though the storm cloud darken the sky, oh the heavenly trail, I just keep trusting my Lord. He will never fail. He's a faithful guide, such a faithful guide. He's always there, walking by my side. Though the storm cloud darken the sky, oh the heavenly trail, I just keep trusting my Lord. He will never fail. I just keep trusting my Lord as I walk along. I just keep trusting my Lord and gives me a song. Though the storm cloud darken the sky, oh the heavenly trail, I just keep trusting my Lord. He will never fail. విన్నారు కదా పాట. మనం భగవంతుడిని నమ్మితే ఏమాత్రం కూడా ఆయన మనకి సహాయంగా ఉంటారు, మనతోనే ఉంటారు అనే చక్కటి అర్థం వచ్చే మీనింగ్ ఉన్న పాట అండి. సో మనం ఇప్పుడు ఈ లడ్డూలు తయారు చేసేసుకున్నాము చూడండి, మిక్స్డ్ మిల్లెట్స్ లడ్డు. సో మాకు ఈ పాట, మా ఫుడ్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వంటకంతో 64 hours.